గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం చూహో మ్యావ్ సో రహీ హై అనే లెసన్ నేర్చుకుందాం. మొదట ఈ లెసన్ ఒకసారి పాడుకుందాం. घर के पीछे छत के नीचे पाँव पसारे पूंछ सवारे, देख कोई मौसी सोई नासों में से सांसों में से, घर 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 हो रही है चूहो म्याऊं सो रही है, घर 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 हो रही है. बिल्ली सोई खुली रसोई बड़े पतीले चने रसीले, उलटो मटका देकर झटका जो कुछ पाओ चट कर जाओ, आज हमारा दूध दही है चूहो म्याऊं सो रही है, आज हमारा दूध दही है. मूंछ मरोड़ो पूंछ सिकोड़ो नीचे उतरो चीजें कुतरो, आज हमारा राज हमारा करो तबाही जो मन चाहे, आज मची है चूहा शाही, डर कुछ भी चूहों को नहीं है चूहो म्याऊं सो रही है, डर कुछ भी चूहों को नहीं है चूहो म्याऊं सो रही है. चूहो म्याऊं सो रही है అంటే చూహో అంటే ఎలకల్లారా, మ్యావు అంటే మ్యావు అనేది అంటుంది, పిల్లి అంటుంది కదా, మ్యావు పిల్లి, సో రహీ హై నిద్రపోతూ ఉంది. గర్కే పీచే ఇంటి వెనకాతల, పీచే అంటే వెనక, ఛత్కే నీచే అంటే రూఫ్ కింద అనమాట, ఛత్ అంటే ఇంటి పైకప్పు, పైకప్పు క్రింద. పావు పసారే, పావు అంటే కాళ్ళు, పసారే అంటే ఫైల్నా, ఫైల్నా అంటే ఏంటి, చాచుకొని కూర్చోవటం అనమాట, చాచుకోవటం. మంచి చక్కగా ఎప్పుడు చాచుకుంటారు, హాయిగా నిద్రపోయినప్పుడు చాచుకుంటారు కదా, కాలు చాచుకోవటం, అలా అలా చాచుకుందనమాట. పూంచు సవారే, తోక చక్కగా దాన్ని ఏంటి తోక ఇలా తిప్పేసి సాగ తీసుకొని సవరించుకొని పడుకుంది అనమాట, అంటే సవరించుకొని ఉంది. ఎవరు అన్నది ఇంకా సస్పెన్స్, ఏంటో చూద్దాం. దేఖో కోయి, దేఖో కోయి చూడండి, ఎవరో, కోయి అంటే ఎవరో. మౌసి సోయి, మౌసి అంటే ఆంటీ, ఆంటీ సోయి పడుకుని ఉంది. నాసోం మేసే అంటే, నాసోం అంటే ముక్కులో నుండి, మే అంటే ముక్కు లో కదా, సే నుండి, నాసోం మే సే, మే అంటే నుండి, సారీ మే అంటే లో, సే అంటే నుండి. సాసోం మేసే అంటే ఆ యొక్క శ్వాస ద్వారా, నాసోం మేసే ముక్కు నుండి శ్వాస ద్వారా. గర్ 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 హో రహీ హై, గర్ 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 హో రహీ హై అంటే ఏంటి దాని అర్థం, గరగరగానే గురక పెడతా ఉందన్నమాట. చూహో మ్యావ్ సో రహీ హై, అది ఇప్పుడు విషయం ఏంటంటే, చూహో ఎలకల్లారా, మ్యావ్ సో రహీ హై పిల్లి నిద్రపోతూ ఉంది, అది విషయం అనమాట. ఎవరా ఆంటీ ఇంతకీ, ఎవరి మౌసి, బిల్లి మౌసి అనమాట. ఈ బిల్లి మౌసి సో రహీ హై, గరగర 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 అని ఏం పెట్టింది, గురక పెడుతూ పడుకుంది అనమాట. బిల్లి సోయి, పిల్లి పడుకొని ఉంది. ఖులీ రసోయి, ఖులీ అంటే ఓపెన్ అనమాట, ఓపెన్ అయి ఉంది. ఖులీ అంటే ఓపెన్డ్, ఓకే. ఖుల్నా అంటే ఓపెన్ చేయటం, ఖులీ అంటే ఓపెన్డ్. రసోయి అంటే కిచెన్. భరే పతీలే, భరే పతీలే అంటే నిండి ఉండటం అన్నమాట. భర్నా అంటే నిండి ఉండటం. ఏం నిండి ఉంది, పతీలే, పతీలే అంటే ఈ పాత్ర, ఏదైతే పాత్ర ఉందో ఆ పాత్ర నిండి ఉందంట. దేంతో నిండి ఉంది, చనే రసీలే, చనే ఏంటుంటుంది, శనగలు ఉంటాయి కదా, అంతేనా, ఆ శనగలు ఎటువంటి శనగలు, అవి కూడా రసంతో నిండిన శనగలు అనమాట, రసీలే చనే.
ఉలటో మట్కా అంటే మట్కా ఏదైతే ఉంది అంటే ఈ మట్కా అంటే ఇదనమాట. ఏంటిది? కొండని ఉల్టో తిరిగేసాయి తను కింద పడేయని అనమాట. ఎలాగా? దేకర్ జట్కా, ఒక తన్ను అనమాట. ఒక జట్కా ఇచ్చేసి దీన్ని ఇలా నెట్టేసి పడేయటం అనమాట. ఒక తన్ను తనటం, జట్కా ఇవ్వటం అంట అనమాట. జో కుచ్ పావో చట్కర్ జావో. జో కుచ్ పావో, జో కుచ్ ఏదైతే, పావో దొరుకుతుందో, పానా అంటే మిల్నా అనమాట, దొరకటం. జో కుచ్ పావో ఏదైతే దొరుకుతుందో, చట్కర్ జావో చటుక్కున తినేసేయి, హాయిగా. ఓకే, తినేసేయండి. సో చటుక్కున తినేయటం, మొత్తం తినేసేయడం అనమాట. ఏది దొరికితే తినేయటం అని దాని అర్థం. ఆజ్ హమారా దూద్ దహీ హై. ఈరోజు అక్కడ ఉన్న దూద్ దహీ మొత్తం మందే. దూద్ అంటేనేమో మిల్క్, మీకు తెలుసు. దహీ అంటేనేమో కర్డ్. ఇవన్నీ మనమే ఇవాళ. చూహో ఎలకల్లారా, విషయం ఏంటి? మ్యావ్ సో రహీ హై, పిల్లి నిద్రపోతూ ఉంది. సో రహీ హై కంటిన్యూస్ టెన్స్ అనమాట, నిద్రపోతూ ఉంది. సో రహీ హై. మూంచ్ మరోడో, మూంచ్ మరోడో, మూంచ్ మరోడో అంటే మీసాలు. మూంచ్ అంటే మీసాలు అనమాట, ముస్టాచ్ కదా, మీసం. మీసం మెలై, మరోడో అంటే మెలయండి, తిప్పండి, మీసాలు తిప్పండి. పూంచు సికోడో, తోకని ఎత్తండి అంటే గర్వంతో, ఇంక మనకేం సాట్లేరు, తిరగలేరు, ఆ టైప్లో అనమాట. పూంచు సికోడో. నీచే ఉత్తరో, కిందకి దిగండి. నీచే అంటే కిందకి, ఉత్తరో అంటే దిగు అని. చీజేం కుత్రో, చీజేమంటే వస్తువులు పదార్థాలు ఏ ఉంటాయి వాటిని ఏం చేయాలి? కుత్రో అంటున్నాడు. కుత్రో అంటే ఏంటి? కొరికేసేయి, నమిలేసేయి, నీ ఇష్టం. ఎలుకలు ఏం చేస్తాయి? కొరుకుతాయి, నములుస్తాయి, కొట్టేస్తాయి కదా, ఏది పడితే అది పాడు చేస్తాయి కదా. కుతర్నా అంటే అదనమాట, కొరికేయటం అనమాట. ఆజ్ హమారా రాజ్ హమారా. ఇదిగో ఆజ్ హమారా అంటే టుడే ఈజ్ అవర్స్. ఈ దినం మందే, ఈ దినం మన దినం అనమాట, మన రోజు అనమాట అనుకుంటున్నాయి అవి ఎలకలు. అవర్ రాజ్ బి హమారా, ఇంకేంటి, రాజు కూడా మనోడే. అంటే ఎందుకు, పిల్లి పడుకుందిగా, ఇంకా రాజు మనమే రాజులు అన్నట్టు అనమాట. కరో తబాహి, కరో అంటే చేయండి, ఏం చేయాలి? తబాహి, తబాహి అంటే డెస్ట్రాయ్ చేయటం అనమాట, అంటే నాశనం చేయండి. తబాహి కర్ణ అంటే నాశనం చేయటం అనమాట. కరో తబాహి జో మన చాహి అంటే జో మన చాహి, మనసుకి ఏది తోస్తే అది. మన చాహి అంటే మనసుకు నచ్చిన విధంగా. జో మన చాహి ఏదైతే, జో అంటే ఏదైతే, మన చాహి మనసుకి ఇష్టమవుతుందో దాన్ని నాశనం చేయి. కరో తబాహి. ఆజ్ మచి హై చూహా శాహి. ఆజ్ మచి హై చూహా షాహి అంటే, ఆజ్ మచి హై అంటే ఈరోజు మన వశం అయిపోయింది, మన పాలైపోయింది, మన సొత్తు అయిపోయింది. ఏంటి మన సొత్తు అయిపోయింది? చూహా షాహి, ఈ ఎలకల కోట, ఈ రసోయి గారు ఏదైతే ఉందో ఈ ఎలకల కోట అయిపోయింది. ఈ ఎలకల కోట మనదే ఈ రోజుకి. డర్ కుచ్ బి చూహోం కో నహీ హై. డర్ కుచ్ బి చూహోం కో నహీ హై. డర్ అంటే భయం కొంచెం కూడా, చూహోం కో నహీ హై ఎలకలకి లేదు. ఎందుకంటే బికాస్ చూహో మ్యావ్ సో రహీ హై, ఎందుకంటే ఎలకల్లారా అగో పిల్లి చూసావా హాయిగా ఏం చేస్తుంది, పడుకొని ఉందన్నమాట. సో అందుకే అవి హాయిగా హాయిగా వాటి ఇష్టం వచ్చినట్టు తబాహీ చేస్తున్నాయి, అంటే నాశనం చేస్తున్నాయి. నెక్స్ట్ ఈ లెసన్లోనే కంటిన్యూషన్ అయిన మక్కడి కక్కడి లక్కడి అనే ఈ యొక్క పార్ట్ కూడా చూద్దాం. ఓకే, మక్కడి అంటేనేమో స్పైడర్ అనమాట. ఓకే, మక్కడి అంటే ఈ స్పైడర్, సాలెపురుగు. కక్కడి అంటే ఈ ఏమంటారు ఇది, దిస్ ఈజ్ కాల్డ్ కుకుంబర్ కదా, కీరా. లక్కడి అంటే వుడ్ అనమాట కదా, చెట్టు లేదా వుడ్ ఏదైనా వస్తుంది మీనింగ్.
हमने 3 चीज़ें देखी दादा 3 चीज़ें देखी అంటే ఏంటి हमने 3 चीज़ें देखी చీజ్ అంటే ఏంటి థింగ్ అనమాట థింగ్స్ చీజేం ఇక్కడ ప్లూరల్ చీజేం కదా చీజ్ అంటేనేమో సింగులర్ ఇది చీజేం అంటే ప్లూరల్ సో ఇక్కడ చీజేం అంటే థింగ్స్ ఎలాగైతే ఇంగ్లీష్లో మీనింగ్ వస్తువు అని వస్తుంది అట్ ద సేమ్ టైం ఒక విషయం అని కూడా వస్తుంది థింగ్స్ అంటే వస్తువులు లేదా విషయాలు అని కూడా వస్తుంది కదా మీనింగ్ సో ఇక్కడ కూడా ఇంగ్లీష్లో కూడా అంతే చీజేం అంటే వస్తువు అని అనొచ్చు విషయం అని కూడా అనొచ్చు అనమాట సో ఇక్కడ 3 విషయాలు మేము చూసాము దాదా 3 చీజేం దేకి దాదా కూడా 3 విషయాలు చూశారు ఏం చూశారు ఏక్ డాల్ పర్ థీ ఏక్ మకड़ी लकड़ी पर बैठी थी मकड़ी मकड़ी का रही थी ककड़ी ఏమైందంట ఏక్ డాల్ పర్ థీ ఇక్ మకड़ी ఏక్ డాల్ పర్ ఏక్ అంటే ఒక డాల్ పర్ అంటే కొమ్మ మీద థీ అంటే ఉండింది పాస్ట్ టెన్స్ ఏక్ డాల్ పర్ థీ థీ అంటే ఉండింది ఆల్రెడీ అయిపోయింది అనమాట పాస్ట్ టెన్స్లో చెప్తున్నారు ఇక్ మకड़ी ఏముందంట ఇక్ మకड़ी ఉంది ఒక మకड़ी ఉంది మకड़ी అంటే స్పైడర్ లక్డీ పర్ బైఠీ థీ అది ఎక్కడుందంట లక్డీ పర్ బైఠీ థీ లక్డీ అంటే చెట్టు ఇక్కడ వుడ్ అన్నమాట చెట్టు వుడ్ మీద కూర్చుని ఉంది మకड़ी ఏది ఆ మకड़ी ఎక్కడ కూర్చుంది వుడ్ మీద కూర్చుని ఉంది మకड़ी కా రహీ థీ కకड़ी మకड़ी కా రహీ థీ అంటే ఆ యొక్క స్పైడర్ తింటూ ఉండింది ద స్పైడర్ వాజ్ ఈటింగ్ ఇది ఏమంటారు ఇది కూడా పాస్ట్ టెన్స్ అప్పుడు తింటూ ఉంది ఏం తింటుంది కక్కడి అంటే కీరా దోసకాయ తింటూ ఉంది అనమాట లక్కడి మక్కడి కక్కడి మక్కడి కక్కడి లక్కడి కక్కడి లక్కడి మక్కడి ఇలాగా ఈ యొక్క దీంట్లో ఎందుకని ఈ యొక్క పెట్టాడంటే ఇలాగ రైమింగ్ వర్డ్స్ పిల్లలు చిన్నపిల్లలు కదా వాళ్ళకి నోరు అలవాటు అవ్వటం కోసం నోరు తిరగటం కోసం ఇది ఒక ఎక్సర్సైజ్ అనమాట నోటికి సో పిల్లలతో ఇది పాడించాలి లక్కడి మక్కడి కక్కడి మక్కడి కక్కడి లక్కడి కక్కడి లక్కడి మక్కడి సో ఇలా ఎప్పుడైతే అనిస్తామో వాళ్ళ నోరు చాలా ఈజీగా ఆ శబ్దాలని ఆ మాటల్ని పలకగలుగుతుంది हमने 3 चीज़ें देखी दादा 3 चीज़ें देखी एक खेत में थी कुछ बालू बालू पर बैठा था भालू भालू खा रहा था आलू एक खेत में थी कुछ बालू एक ఒక ఖేత్ అంటే పొలంలో మే అంటే లో తీ అంటే ఉండింది ఏముండింది కుచ్ బాలు అంటే బాలు అంటే శాండ్ ఓకే ఇసుక కుచ్ బాలు అంటే కొంత ఇసుక ఉండింది కుచ్ అంటే కొంత బాలు పర్ బైఠాతా బాలు పర్ బైఠాతా అంటే ఇసుక మీద బైఠాతా కూర్చుని ఉండింది ఎవరు భాలు అంటే బేర్ ఓకే ఎలుగుబంటి భాలు కారహాత ఆలు భాలు ఏం చేస్తున్నాడు కారహాత ఆలు బాలు ఆలు తింటూ ఉన్నాడు ఓకే సో ఇక్కడ చూడండి ఇక్కడ బాలు కారహాత అన్నాడు బాలు కారహాత అంటే ఇక్కడ బాలు అనేది అంటే ఎలుగుబంటి అది ఫీమేల్ ఎలుగుబంటి అయినా మేల్ ఎలుగుబంటి అయినా బాలు అన్నారు అంటే హిందీలో దాన్ని మేల్గానే తీసుకుంటారనమాట మేల్ వర్షన్ అంటే పుల్లింగంగానే తీసుకొని అందుకే బాలు ఖా రహా థా అని రాశారు ఇక్కడ ఎందుకు ఇలాగా మరి బాలు అది స్త్రీలింగం కూడా కావచ్చు కదా
కానీ హిందీలో బాలు అనే మాట ఏంటిది? పుల్లింగం అన్నమాట. అందుకే ఖా రహా థా అన్నారు. అదే స్త్రీలింగం కనుక అయి ఉంటే బాలు ఖా రహీతి అని వాడేవారనమాట, ఇలాగ రాసేవారు. సో కానీ ఇది బాలు అనే మాట హిందీలో పుల్లింగం కాబట్టి, పురుషలింగం కాబట్టి దీన్ని బాలు ఖా రహా థా అని తీసుకోవాలి. ఓకే, ఇలాగా రాయకూడదు. సో బాలు, భాలు, ఆలు, భాలు, ఆలు, బాలు, ఆలు, బాలు, భాలు. సో ఇది కూడా ప్రాస కోసమే. మళ్ళీ ఇలాగా పిల్లలతో వీటిని చేసినప్పుడు వాళ్ళ నోరు ఈజీగా తిరుగుతుంది. కాబట్టి వాళ్ళకి కంఠస్థం చేయించడం మంచిది. ఇదిగో బాలు ఏం తింటున్నాడు? ఆలు. ఎక్కడ కూర్చున్నాడు? బాలు. సో ఇది బాలు, ఇది భాలు, ఇది ఆలు. థ్యాంక్ యూ.